సర్వం మాయ మలయాళంలో రిలీజ్ అయ్యి 140 కోట్ల పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. అందుకే 140 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమాలో ఏముందా అని చెప్పి ఈ సినిమా అయితే చూసారు. మనకు తెలిసి హర్రర్ 2 రకాలు. ఒకటి మనల్ని భయపెట్టే హర్రర్, 2 మనల్ని నవ్వించే హర్రర్. ఇది 2 రకాలకి చెందింది కాదు, 3 రకం. ఒక క్యూట్ హర్రర్ అనమాట. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే. అసలు 140 కోట్లు ఈ సినిమా ఎలా కలెక్ట్ చేసిందా అనిపించింది ఫస్ట్ అయితే. బట్ ఈ సినిమా చూసినంతసేపు నేనైతే అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన నెక్స్ట్ లెవెల్లో ఉందో నాకైతే నచ్చింది. బేసిక్గా ఏంటంటే ఎవరైతే ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళందరికీ ఈ సినిమా అయితే మామూలుగా ఎక్కదు, నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. రిపీట్ మోడ్లో పెట్టుకొని చూస్తారు, ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే. బట్ ఈ సినిమా చూసినప్పుడు మనకైతే మన తెలుగులో కొన్ని సినిమాలు కూడా గుర్తుకు రావచ్చు. అదేంటే ఎందుకంటే ప్రేమంటాను ఒక సినిమా ఉంటుంది, అదొకటి గుర్తుకు రావచ్చు. తర్వాత సోగ్గాడే చిన్న ఆయన, ఇలాంటి కొన్ని సినిమాలు చిన్న చిన్న ఎక్కడో ఆ ఫ్లేవర్ టచ్ అయినట్టు అనిపిస్తాయి అంతే. బట్ ఆ సినిమాలు డిఫరెంట్, ఈ సినిమాలు డిఫరెంట్, రెండు అయితే సేమ్ కాదు. బట్ ఈ సినిమా అయితే ఆ రెండింటికన్నా ఎక్కువగా అయితే నచ్చింది నాకు. చాలా చాలా బాగుంది సినిమా. ఇక కథ విషయానికి వస్తే మన హీరో అయితే బ్రాహ్మణ్ మాట. మనోడు మంత్రాలు పూజలు ఇటువంటివి ఏమీ ఇంట్రెస్ట్ ఉండవు. సో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ మనోడు ఒక గిటారిస్ట్గా అయితే జాయిన్ అవుతాడు. ఆ టీం మొత్తానికి వేరే కంట్రీకి వెళ్ళే ఛాన్స్ వస్తుంది, మన హీరోకి తప్ప. సో వేరే గతి లేక తన సొంత ఊరికి, తన సొంత ఇంటికి అయితే మళ్ళీ తిరిగి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదో కొన్ని రోజులు ఏదో పని చేసుకోవాలని చెప్పేసి తన బామ్మర్తో తనకు తెలిసిన విద్యనే ఎటువరకు చేసిన మన మంత్రాలు పూజలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవే మళ్ళీ చేయడానికి అయితే మనోడికి ఇష్టం లేకపోయినా సరే వెళ్తూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో మనోడికి ఒక దెయ్యం అయితే తగులుకుంటుంది. సో తగులుకున్న తర్వాత ఆ దెయ్యానికి ఇద్దరికి మధ్య ఏం జరిగింది, ఇంతకీ ఆ దెయ్యం ఎవరు అనేది ఈ సినిమాలో ఉన్న కథ. పాజిటివ్స్: హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చి క్యూట్ మూమెంట్స్, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, ఆ తర్వాత బీజిఎం అయితే చాలా క్యూట్గా లవ్వుల్గా ఉంది, ఎక్సలెంట్గా. ఇవి పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ అంటే అక్కడక్కడ కొంచెం స్లోగా అలా అనిపిస్తుంది అంతే. అదొకటే తప్ప నాకైతే ఈ సినిమాలో పెద్దగా నెగిటివ్స్ ఏం కనిపించలేదు. బట్ పాటలు మాత్రం కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో లిరిక్స్ పెద్దగా మనకు గుర్తుపెట్టుకునే అంత ఆ విధంగా అయితే ఉండవు. బట్ నాట్ బ్యాడ్, ఓకే, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి పాటలు. అదొకటే నెగిటివ్, ఇంకా అంతకుమించి ఏం అనిపించలేదు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా సినిమా మొత్తం చాలా క్యూట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకు డెల్లులు క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే. వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్లు అయితే చాలా క్యూట్గా ఉంటాయి. సినిమా మొత్తం చాలా ఇంకా అలా స్మూత్గా వెళ్ళిపోతుంది భయ్య, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి టూ గుడ్ అనిపించింది నాకైతే, చాలా చాలా నచ్చింది. ప్రీ క్లైమాక్స్లో అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అదైతే చిన్న షాక్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పకూడదు, చూసిన తర్వాత మీరే ఫీల్ అవుతారు. అదైతే నాకు చాలా చాలా నచ్చింది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లారిటీ లేదనిపిస్తుంది. ఒక కామెడీ ఐడియాని చూసిన తర్వాత అర్థం అవ్వదు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో, క్లైమాక్స్లో అసలు ఏమైంది, సగంలోనే అలా ఇన్కంప్లీట్గా వదిలేసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో నాకైతే ఈ విధంగా అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే చూడకపోతే జియో హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.